రామకృష్ణ సువర్ణమయ కాశీగా పేర్కొనడానికి కారణము. స్థూల దృష్టితో పరికించిన కాశీక్షేత్రము సువర్ణమయము అని ఎందుకు పేర్కొనబడుతున్నదో అర్థం చేసుకోవడము ఏమంత కష్టము కాదు. గంగా తీరాన 2 మైళ్ళ మేరకు విస్తరించిన కాశీనగరము అసంఖ్యాక దేవాలయాలు, పెద్ద భవనాలు, విశాలమైన మెట్లతో నిర్మితమైన స్నానఘట్టాలు, చక్కని గాలిబాటలు, దర్వాజాలు, ఉద్యాన గృహాలు, మఠాలు, కాలువలు, కోనేరులతో సాధువులకు, విద్యార్థులకు, పేదలకు ఉద్దేశించిన అన్నసత్రాలతో అలరారుతూ ఉంటుంది. ఈ వైభవాన్ని చూసి అతి ప్రాచీన కాలం నుండి భారతదేశ అన్ని ప్రాంతాల వారు ఈ శివపురిని నిర్మింప ఎడతెగని వర్షము కురిపించి ఉంటారని ఎవరు మాత్రము అంగీకరించకుండా ఉండగలరు? 100 కోట్ల భారతీయుల భక్తి ప్రపత్తులు ఏకమై యుగాల పర్యంతము ప్రయత్నలోపం లేకుండా ఈ సుందర పుణ్యక్షేత్ర బాహ్య అభివ్యక్తీకరణకు దోహదము చేసి ఉంటాయనుకొని ఎవరు మాత్రం ఆశ్చర్యపోరు. ప్రబలమైన ఆధ్యాత్మిక భావ ప్రవాహాన్ని చూసి ఎవరు మాత్రం ముగ్ధులు కాకుండా ఉండగలరు? దాని మూల స్థానాన్ని కనుగొనే ప్రయత్నంలో ఎవరు మాత్రము మైమర్చిపోరు. మహిమోపేతమైన ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించి భక్తితో హృదయము ద్రవించిపోగా ఆశ్చర్యచకితులై వినమ్రులై ఇలా అనుకోకుండా ఎవరు ఉండగలరు? నిజానికి ఇదొక అసదృశ సృష్టి. ఇది మానవ నిర్మితం మాత్రం కాదు. నిస్సహాయుడైన జీవుడి దుర్దశ చూసి దీనవత్సలుడు, ఆర్తత్రాణ పారాయణుడు అయిన ఆ భగవంతుడి అనంత కరుణయే దీనికి ఉనికికి కారణము. ఆ పరమేశ్వరుని శక్తే సాక్షాత్ అన్నపూర్ణాదేవిగా వెలసి జీవుల స్థూల సూక్ష్మ దేహాలను పరిపోషిస్తూ ఉన్నది. అన్నాన్ని వితరణ చేస్తూ జీవుడి అన్నమయ ప్రాణమయ కోశాలను, భక్తి జ్ఞానాలతో జీవుడి మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలను పరిపోషిస్తూ సత్వరమే జీవుడికి ముక్తిని ప్రసాదిస్తూ ఉంటుంది. కనుక సువర్ణమయ ఆధ్యాత్మిక భావాల రాశిగా కాశీని భావముఖంలో నెలకొని ఉన్న శ్రీరామకృష్ణులు గాంచడము వింతేమీ కాదు. జై శ్రీరామకృష్ణ.